మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి దినం మేయర్ సురేష్ బాబు గారికి ఒక జీవో ఇవ్వడం జరిగింది, ఆయన తొలగించినట్లు. ముఖ్యంగా కడప కార్పొరేషన్ పరిధిలో 50 మంది కార్పొరేటర్లు, 50 మంది కార్పొరేటర్లకు గాను ఒక కార్పొరేటర్ తెలుగుదేశం, మిగతా వాళ్ళు వైసీపీ. ఏ రోజు కూడా ఏ కార్పొరేటర్కు జనరల్ బాడీ మీటింగ్లో పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛే లేదన్నమాట. ఏ రోజు ఏ పాయింట్ గురించి మాట్లాడినా, నీటి గురించి అడిగినా, శానిటేషన్ గురించి అడిగినా, దేని గురించి అడిగినా ముందు కూర్చో అంటాడు. మాకు ఏ రోజు స్వాతంత్రం లేదు, కార్పొరేటర్లు మాట్లాడింది లేదు. ఈరోజు అతనికి అర్థమవుతూ ఉంటుంది ఎందుకు మనం ఇంత కార్పొరేటర్లు ఇబ్బంది పెట్టినా ఏదో విధంగా మేము మా డివిజన్కి సంబంధించిన పనులు మేము చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ ఈరోజు ఒక నాయకుడు ఏమంటాడంటే, ఇది చిన్న తప్పే, మేయర్ చేసినది చిన్న తప్పే కదా, చిన్న తప్పు గురించి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటాడు. చిన్న తప్పు పెద్ద తప్పు ప్రజలకు తెలిసిపోతూ ఉంది. ఎవరు ఏ తప్పు చేసినా కూడా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి, ముఖ్యంగా ఆ వైసీపీ నుంచి వచ్చిన మా మీద మమ్మల్ని ఏదో బలవంతం చేసింటేనో భయపెట్టింటేనో మేము పోయినాము అని అంటున్నారు. ఇక్కడ భయపెడితే, బలవంతం చేస్తే భయపడే వాళ్ళు ఎవ్వరు లేరు. అంత అవసరం లేదు. మీ చేష్టలకు భయపడి మీరు ఏమీ చేయలేక, కడప పట్టణానికి ఏమీ చేయలేకున్నారు కాబట్టి మేము యువతలు ఈ పార్టీకి వచ్చి అభివృద్ధి కోసం వచ్చినాం. ఎన్ని సంవత్సరాల నుంచి గండి వాటర్ ప్రాజెక్ట్ నుంచి గండి వాటర్ వర్క్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, ఎందుకు సాల్వ్ చేయలేకపోయినారు? మన ప్రభుత్వం ఉన్నా కూడా సాల్వ్ చేయలేకపోయినారు. గట్టిగా వర్షం పడితే 14 డివిజన్లలో వాటర్ ఉండదు. వాటర్ ఎక్కువ ఉండే రోజుల్లోనే 14 డివిజన్లలో నీళ్లు రావు. అంత బ్రహ్మాండమైన అభివృద్ధి కడపకు చేసినారు. అది చూసి తట్టుకోలేకనే మేము ఉత్తలకు వచ్చినాం. నిన్నటి దినాన ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. కడప నగర మేయర్ సురేష్ బాబు గారిని పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఒకటే న్యాయం, ఒకే చట్టం. ఈరోజు న్యాయం గెలిచింది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే తప్పకుండా వాళ్ళ శిక్ష నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం రుజువు చేసి చూపించింది. రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వాళ్ళ ఇష్టానికి మాట్లాడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మేయర్ గారిని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎందుకు తొలగించారనే విషయాన్ని వాళ్ళు చెప్పకుండా తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే మున్సిపల్ చట్టం జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 అనుసరించి ఆ యాక్ట్లో కొన్ని నియమాలు ఉన్నాయి. ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉన్నారో, ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఇంట్లో వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ సంబంధించిన భార్య, వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళ రిలేషన్ ఏది కూడా ఆ కార్పొరేషన్ పరిధిలో వర్కులు చేయకూడదు అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని అనుసరించి నిజంగా ఇన్ని సంవత్సరాలు మేయర్గా కొనసాగి ఏదైతే ఇవాళ ఆ జిహెచ్ఎంసీ యాక్ట్ 1955లో లోబడి వాళ్ళకి తెలియకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి రకరకాల ఆరోపణలు, ప్రభుత్వం మీద, ఎమ్మెల్యే గారి మీద రకరకాల ఆరోపణలు. ఎక్కడి నుంచి మొదలు పెట్టినారంటే చెత్త వేసే కార్యక్రమం అని చెప్పి ఏదో. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చెత్త పన్ను రద్దు చేసి ప్రజలందరి దగ్గర కూడా చెత్తను ఫ్రీగా సేకరించాలా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయాన్ని అడ్డు పెట్టుకొని ఈ కడప మొత్తం శానిటేషన్కి సంబంధించిన వర్క్ జరగకుండా కుట్ర పన్నిన మాట వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు ఏదో చెత్త మేయర్ గారి ఇంటి దగ్గర వేయడం, దాన్ని వెంటనే పోలీసు వారు వాళ్ళ మీద పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు దిశలో ఉంది కాబట్టి, ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు దిశలో ఉంది కాబట్టి ఈ కడప నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం కోల్పోవడంతో దిక్కుదోచక
ఏదైతే అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టాలి, లేకుంటే అధిష్టానం దగ్గర పలుకుబడిని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా మేము ఈ కూటమి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ఏదైతే ప్రజలకు సంబంధించి మంచి కార్యక్రమం ఉంటుందో ఆ మంచి కార్యక్రమం చేయడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. మాట్లాడితే అభివృద్ధి లేదు, అభివృద్ధి పట్టించుకోవాలి, అభివృద్ధి కాకుండా కక్ష సాధింపులు ఇంకొకటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి ఓకే రెడీ. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2024 కాలం వరకు ఎంత అభివృద్ధి చేసినారు? ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్లు పక్కన పెట్టేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు, ఏ సంవత్సరానికి ఎంత నిధులు తీసుకొచ్చి ఏమేమి అభివృద్ధి చేసినారనేది మీరు కూడా చెప్తే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దశాబ్ద కాలాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో లోకల్ బాడీ అయితేనేమి, ఎమ్మెల్యే పదవి అయితేనేమి ఇవన్నీ కూడా ఆ చేతిలోనే ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ కడప కంచుకోటను బద్దలు కొట్టి ఒక మహిళ ఎమ్మెల్యేగా అవ్వడం అయిన తర్వాత సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకోకముందే మీరు ఏం చేసినారు ఈ కడపకి, మీరు ఏం చేసినారు ఈ కడపకి అని చెప్పి మాట్లాడే మాటలన్నీ మొదలుపెట్టినారు. తప్పకుండా ఏవైతే ఈ నగరానికి ఏవైతే అభివృద్ధికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక అడుగు ముందే ఉంటారని చెప్పి మా ఎమ్మెల్యే గారు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఈ రాష్ట్రం, ఈ జిల్లా వాసి ముఖ్యమంత్రిగా ఉన్న కూడా మనం ఈ నగరానికి శాశ్వత మంచినీటి సౌకర్యాన్ని కల్పించలేకపోయినాం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఫస్ట్ పాయింట్. దాని తర్వాత బుగ్గంకు సంబంధించిన రోడ్ల విషయంలో అయితేనేమి, కడపకు సంబంధించిన భూగర్భ డ్రైనేజ్ విషయంలో అయితేనేమి, ఇవన్నీ కూడా మనం చేయలేకపోయినామనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే మీరు రవీంద్రనగర్కి సంబంధించిన 2 బ్రిడ్జిలు మీరు ఆ రోజు ఏదో ఎలక్షన్ల కోసం మీరు ఓపెన్ చేసినారో ఆ బ్రిడ్జిల్ని ఇప్పుడు మళ్ళీ దానికి అన్ని శాంక్షన్లు తీసుకొచ్చి టెండర్ పెట్టడం జరిగింది. అట్లాగే బుగ్గంకు సంబంధించిన రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ కడప నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ కోసం మీరు ఏదైతే మొదలు పెట్టినారో అవన్నీ కూడా వాళ్ళందరినీ పిలిచి మీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా మీరు పని చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఈ పనిని పూర్తి చేయండి, మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి మేము ఇస్తామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో అవన్నీ కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవన్నీ మీరు చెప్పకుండా ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఏదో కక్ష సాధింపులు లేకుండా ఇంకొకటి అని చెప్పి మాట్లాడే పరిస్థితికి మీరు వెళ్ళిపోయినారు. దయచేసి మీరు ఈ నియోజకవర్గ కడప నగర ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలు ఏదైతే సోషల్ మీడియా చూస్తున్నారో వీళ్ళంతా కూడా, మీడియా చూసే ప్రజలందరూ కూడా నేను చెప్పేది ఒకటే, వీళ్ళు ఏదైతే తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారో, ఏదో కుర్చీకి సంబంధించి వేయలేదు కాబట్టి మేయర్ని తొలగించినారు అనేది తప్పు, అది అవాస్తవము. ఏదైతే మీరు వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో మీ అబ్బాయి, మీ భార్య గారు వాళ్ళు ఏవైతే అక్కడ వర్కులు చేసినారో అది జిహెచ్ఎంసీ యాక్ట్ 1955 ప్రకారం అది విరుద్ధం కాబట్టి దాన్ని సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతే తప్ప మీరు చెప్తా ఉన్నట్టు ఏదో కక్ష సాధింపులో మిమ్మల్ని ఏదో బలవంతంగా, ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు ఒకవేళ ఒక వ్యక్తి పైన కక్ష సాధింపు చేయాలన్నా కూడా ఏదో ఒక అవకాశం ఏదో ఒక అంటే రైట్ రైల్గా ఒక ప్రూఫ్ దొరికితే తప్ప ఎవరిని ఏం చేసే పరిస్థితి ఉండదు కదా. ఏదో మనకు నచ్చితే, మనకి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం వచ్చిందని వాళ్ళని ఏదో తీసేసేది, అది మన చట్టం మన చేతిలో ఏమి ఉండదు కదా. కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మీరు ఎలాంటి బాధపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే మాట ఇచ్చినారో మీరు ఆ గతంలో మీరు చెప్పిన మాటలు ఏంటంటే కడపలో కడప నగరంలోని అన్ని రోడ్లు కూడా మీరు రీవైండింగ్ చేస్తామని చెప్పినారు. కానీ చివరాఖరికి ఎలక్షన్ల ముందు 4 రోడ్లు మనం రీవైండింగ్ చేసి వదిలేసిన పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోవాలా. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా గతం కంటే కూడా గొప్పగానే జరిగే కార్యక్రమం జరుగుతాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. 49 మంది ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు గెలిచినామని అనుకున్నారో దాన్ని గౌరవించి ఎప్పుడు కూడా ఆ మేయర్ పీఠాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ లేకుంటే కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవాలనే దిశగా ఏ రోజు కూడా ఆలోచించిన పరిస్థితులు లేవు. ఈ రోజు కూడా అలా ఆలోచించే పరిస్థితి అయితే ఏం లేదు. తప్పకుండా అది మెజార్టీ వాళ్ళకుంది. వాళ్ళు మేయర్ని ఎవరు పెట్టుకుంటారా? ఈరోజు సురేష్ బాబు గారిని ఏదైతే పదవి నుంచి తొలగించినారో దాని తర్వాత నెక్స్ట్ ఎవరిని మేయర్గా చేసుకుంటారు అనేది పూర్తిగా వాళ్ళకే ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే ఒకవేళ ఇప్పుడు కోర్టు
ఆ కెప్ట్ అబేయన్స్లో పెట్టమని చెప్పింది కాబట్టి 14 రోజుల పాటు, ఆ 14 రోజుల తర్వాత ఏదైతే ఈరోజు నిన్న ప్రభుత్వం ఏదైతే జీవో రిలీజ్ చేసిందో 14 రోజుల తర్వాత 15వ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది అది పూర్తి స్థాయిలో వాళ్ళ చేతిలో వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు.